కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చైతన్యనగర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంను మంత్రి రవీంద్ర అలాగే ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఇక సేవ చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కొంతమందికే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పూర్వం నుంచి కూడా విద్యార్థుల దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పూర్వం నుంచి కూడా దాతలు ముందుకు వచ్చి ఇవాళ భారతదేశంలో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్ళగలిగామంటే ఆనాడు ఆశ్రమాలు పెట్టుకుని స్వామి ఇచ్చినటువంటి అనేక గ్రంథాల్లో ఇచ్చినటువంటి మాటలు మనం ముందుకెళ్తున్నాం. తర్వాత దాన్ని ప్రభుత్వం కూడా హాస్టల్స్ పెట్టి మరి వాళ్ళ విద్యని ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, ట్రైబల్స్ ప్రత్యేకంగా హాస్టల్స్ పెట్టి మరి చదివించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాను. ఇంకా ఎక్కడో కొంతమంది మిస్ అవుతా ఉన్నారు. అలాంటి మాట కూడా మిస్ అవ్వకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ స్వామీజీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏ దేశంలో ఇది ఏర్పాటు చేయడం ఎక్కువగా ట్రైబల్స్ కూడా ఉంటారు కాబట్టి వారికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు సంస్కృతి సంస్కారాలు కూడా నేర్పించాల్సిన అవసరం. అటువంటి చక్కటి సదుపాయాన్ని ఇక్కడ పిల్లలు దాదాపు 50 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. అలాగే ప్రైవేట్ మీటింగ్లో జరుగుతూ ఉందని నేను చెప్తా ఉన్నారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రైవేట్ తీసుకుని నడిపిస్తా ఉన్నారు. సొంత భవనం కలపడం అనేది చాలా ఆనందంగా ఉంది. మనం కూడా చూసాము, దాదాపు చాలా మంది ఎయిడెడ్ స్కూల్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఎయిడెడ్ స్కూల్స్ ద్వారా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చదువుకుని దేశ విదేశానికి స్థిరపడ్డారు. సేవ చేయాలని అందరికీ ఉంటుంది మనసులో, కానీ దాన్ని ఆచరణ పెట్టడం అన్నది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అది ఈరోజు ఈ భవనం చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడే రావడం జరిగింది. నిజంగా అనాథ పిల్లల కోసం, వారి కోసం ఇలా ఒక భవనం ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తులో వారికి అనేక కళలను నిజం చేయాలన్న వాళ్ళ ఆశను నిజం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిజంగా స్థలదాత శివగారికి స్థలం ఇచ్చినా కూడా దీన్ని భవనం కింద నిర్మాణం చేయడం అనేది చాలా కష్టసాధ్యమైంది. ఈరోజు ఇందాక పెద్దలు బాలకృష్ణ గారు స్వామీజీ వయసు ఎంతంటే